హాయ్ గైస్, ఈ వీడియో నుంచి మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకుంటాం అనమాట. అసలు డిఎస్ఏ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఒక అప్లికేషన్ కి బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయాలన్నా, ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయాలన్నా, ఏ లాంగ్వేజ్ అయినా సరే డిఎస్ఏ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాం. అంతెందుకు మనం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చినా లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చినా సరే ఆ ఇంటర్వ్యూలో ఈ టెక్నికల్ రౌండ్ ని క్లియర్ చేయాలి అంటే మనకు డిఎస్ఏ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఆ రౌండ్ లో వచ్చే ప్రతి క్వశ్చన్ ఆల్మోస్ట్ అన్ని డిఎస్ఏ మీద బేస్ అయి ఉంటుంది. డిఎస్ఏ అంత ఇంపార్టెంట్. బట్ గెస్ వాట్, డిఎస్ఏ నేర్చుకోవడం ఏమంత కష్టం కాదు. నేను స్ట్రింగ్స్ డే స్టార్ట్ చేసి ఎవ్రీ కాన్సెప్ట్ని వీడియో ఒక కాన్సెప్ట్ చెప్పిన రిలీజ్ చేస్తాను. మీరు డిఎస్ఏ నేర్చుకోవాలంటే చేయాల్సింది ఏం లేదు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నేను పెట్టిన వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ చేయండి అంతే. అండ్ ఈ సిరీస్లో వచ్చే ఫస్ట్ వీడియో ఈ వీడియో అనమాట. డిఎస్ఏ అంటే ఏంటి అన్నది స్టార్ట్ చేసి టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, బిగ్ ఓ నోటేషన్, జావా స్క్రిప్ట్ లో స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ మీద ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, ఇవన్నీ ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు పక్కాగా క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ వీడియో ఎండింగ్ లో మీకోసం ఒక 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా నేను పీడిఎఫ్ ఇచ్చాను. ఆ 50 క్వశ్చన్స్ లో 10 ఈజీ ఉంటాయి, 15 మీడియం డిఫికల్టీ ఉంటుంది, 25 డిఫికల్ట్ ఉంటాయి. మీరు ఆ 50 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు మంచి క్లారిటీ వచ్చేస్తుంది జావా స్క్రిప్ట్ స్ట్రింగ్స్ మీద. అండ్ వచ్చే వీడియోలో మనం యారేస్ అవి చూద్దాము, యారేస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇదంతా ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంకా లేచి వీడియోని స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ ది ఎపిసోడ్ 1. అండ్ ఈ వీడియోలో మనం ఒకేసారి దూకేయకుండా ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటి, టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాం. ఓకే, వచ్చే వీడియో నుంచి యారేస్, ఆబ్జెక్ట్స్ ఇంకా అదంతా వేరే లెవెల్ అండి, వచ్చే వీడియోలో చూస్తారు మీరు. సో ఇప్పుడు కమింగ్ టు దిస్ వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఈ వీడియోలో టాపిక్స్ ఏమేమి కవర్ అవుతున్నాయి. ఒకటి ఫస్ట్ వాట్ ఈస్ డిఎస్ఏ. ఓకే, నెక్స్ట్ వై డిఎస్ఏ మ్యాటర్స్ ఫర్ జావా స్క్రిప్ట్ డెవలపర్స్. ప్రతి డెవలపర్కి అవసరమే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ జావా స్క్రిప్ట్ డెవలపర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అని నేను ఈ వీడియోలో చెప్తాను. వాట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ, బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్లో స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అండ్ స్ట్రింగ్ ఆపరేషన్స్ తాలూకా టైం కాంప్లెక్సిటీస్ ఏంటి. దాంతోపాటు బేసిక్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియోలో మనం ఈ స్ట్రింగ్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంకా స్ట్రింగ్స్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 50లో 10 సింపుల్గా ఉంటాయి, 15 మీడియం డిఫికల్టీ, 25 డిఫికల్ట్. ఓకే, హైలీ డిఫికల్ట్. సో ఇలా నేను ఒక పీడిఎఫ్ చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అండ్ ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. ఓకే, మీరు ఈ పీడిఎఫ్ కోసం ఏం కంగారు పడద్దు. సో ఇప్పుడు మూవింగ్ ఆన్ టు ద వీడియో. ఫస్ట్ వాట్ ఈస్ డిఎస్. వాట్ ఈస్ డిఎస్ అంటే అసలు ఫస్ట్ డిఎస్ కి ఫుల్ ఫామ్ ఏంటి, డేటా స్ట్రక్చర్స్. ఓకే, అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటన్నా నాకు ఫుల్ ఫామ్ కాదు, మ్యాటర్ కావాలి అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు లేకపోతే మనం ఒక సర్వర్ కోడ్ రాస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది, డేటా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ చేసి ఆర్గనైజ్ చేసేదాన్ని మనం డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఓకేనా, సో వేస్ టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ డేటా ఎఫిషియెంట్లీ. ఓన్లీ డేటా స్టోర్ చేసి ఆర్గనైజ్ చేయడం కాదు. ఓకే, ఇప్పుడు మనం ఒక కబోర్డ్లోని షర్ట్లు ప్యాంట్లు అన్ని కలిపి పెట్టేస్తే ఏది ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఉండడం అన్ని కబోర్డ్లోనే ఉన్నాయి, దట్స్ ఫైన్. బట్ నీకు సడన్ గా కావాలి అంటే మనం తీసుకోలేం కదా. మన కరెక్ట్గా మనకి ఏదైనా ఒక ఫంక్షన్ ఉండి మనకి ఏదైనా ఒక మంచి జీన్ కావాలి అంటే మనం మొత్తం ఆ షర్ట్లు ప్యాంట్లు అన్నిటిలోనే ఎత్తుకోవాలి. అదే ఇప్పుడు ఒక కబోర్డ్లోని ఒక అర షర్ట్స్కి ఒక అర ప్యాంట్స్కి పెడితే మనం ఏం చేస్తాము, మనకు షర్ట్స్ కావాలన్నప్పుడు ఇంకా ప్యాంట్స్ వైపు టచ్ చేయము, ఓన్లీ షర్ట్స్ వైపే చూస్తాం. అండ్ మనకు ఒక ప్యాంట్ కావాలి అన్నప్పుడు షర్ట్స్ కాస్ట్ చూడం, ఓన్లీ ప్యాంట్ కాసే చూస్తాం. అక్కడ ఏమవుతుంది, మనం ఆ డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆ షర్ట్స్ని ప్యాంట్స్ని ఒక వెల్ ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేస్తాం మన కబోర్డ్లో. ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ కూడా అంతే. ఓకే, బట్ అక్కడ మనం ప్యాంట్లు షర్ట్లు చదువుతాం, సిస్టంలో ప్యాంట్లు షర్ట్లు అవ్వవు కాబట్టి డేటా చదువుతాం. ఓకే, సో వేస్ టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ డేటా. అండ్ అల్గోరిథమ్స్. అల్గోరిథమ్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మెథడ్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆప్టిమల్లీ. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇందాక కబోర్డ్లోని షర్ట్స్ ప్యాంట్స్ దాసాము, బాగుంది అంతా. ఓకే, మనం ఇప్పుడు ఆ ప్యాంట్స్లోని ఏం చేస్తాము, ఫార్మల్ ప్యాంట్స్ అన్ని పైన పెడతాము, దాని తర్వాత ఇప్పుడు మన జీన్ ప్యాంట్స్ ఇవన్నీ కింద పెట్టాము అనుకోండి. ఇప్పుడు మనకి జీన్ ప్యాంట్ కావాలంటే మనం కింద నుంచి మీదకి వెళ్తే చాలు. ఓకే, పైనుంచి కిందకి రావక్కర్లేదు. సో ఇప్పుడు మనకి జీన్ ప్యాంట్స్ అన్ని కిందనే ఉన్నాయని తెలిసినప్పుడు ఇంకా ఫార్మల్ ప్యాంట్స్ అన్నిటిని మనం ఎందుకు యాక్సెస్ చేయడం అక్కర్లేదు కదా. డైరెక్ట్గా మనం వెళ్ళి కబోర్డ్లో షర్ట్స్ ప్యాంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ప్యాంట్స్ వైపు వెళ్తాము, వెళ్ళి ఫార్మల్ ప్యాంట్స్ పైన ఉంటే
జీన్స్ ప్యాంట్స్ కింద ఉంటాయని మనకు తెలుసు. కాబట్టి జీన్స్ ప్యాంట్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ నుంచి సర్చింగ్ స్టార్ట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం డేటాను స్టోర్ చేయడం ఒక టాస్క్, ఆ ఎఫిషియెంట్గా స్టోర్ చేసిన డేటాని యాక్సెస్ చేయడం ఒక టాస్క్. ఓకే, సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలి అంటే స్టోర్ చేసేది డేటా స్ట్రక్చర్స్ రిలేటెడ్, యాక్సెస్ చేసేది ఆల్గోరిథమ్స్ రిలేటెడ్. ఓకేనా. సో మనకి ప్రోగ్రామ్ రావాలి, ఒక ప్రోగ్రామ్ నీట్గా రన్ అవ్వాలి, మనకు ఒక మంచి కంపెనీలో జాబ్ కావాలి అంటే ఈ డేటా స్ట్రక్చర్స్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే నేను చెప్తా. ఇప్పుడు మనం డేటాని ఇప్పుడు జస్ట్ మనం ఇంకా ప్రోగ్రామ్ అవి రాస్తున్నాము, ఇప్పుడిప్పుడే రాస్తున్నాము కాబట్టి మన దగ్గర అంత పెద్ద డేటా ఉండదు. ఓకేనా. అదే ఇప్పుడు మనం ఒక కంపెనీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ సెకండ్ కొన్ని టెన్స్ ఆఫ్ జీబీస్ ఆఫ్ డేటాతో ఆడతారు. ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్గా స్టోర్ చేయలేదు అనుకోండి, ఆ కంపెనీకి బోల్డ్ అంత స్పేస్ లాస్ట్. స్పేసే కదన్నా, దాంట్లో ఏముంది అంటే ఇప్పుడు మనం హోస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారంటే స్పేస్కి ఎంత అంటే 2 జీబీకి ఎంత, 3 జీబీకి ఎంత, 5 జీబీకి ఎంత, స్పేస్ బట్టి వీళ్ళకి ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక చిన్న కెచ్చలు ఏదో చేసి మామూలుగా రాస్తాం అనుకోండి, అది సరిగ్గా స్టోర్ అవ్వకపోతే 1 జీబీ తీసుకున్నది 5 జీబీ తీసుకుంది అనుకోండి, ఓకేనా, కంపెనీకి వాసిపోద్ది. దాని తర్వాత ఈ విషయాలు మనకు కూడా వాస్తుంది, ఎందుకంటే మన వల్లే ఆడికి బిల్ అయింది కాబట్టి. ఓకే, సో కంపెనీస్ ఎప్పుడు ఎవరిని ఎక్కువ హైర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది అంటే ఒకటి స్కిల్, రెండోది డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్లో ప్రొఫిషియంట్. ఓకేనా, ఎందుకంటే ఓన్లీ స్కిల్ అంటే మనం అప్లికేషన్స్ అవి బిల్డ్ చేసేయగలము, అంతా బాగుంటుంది. బట్ ఈ డిఎస్ఏ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ అప్లికేషన్ ఇంకొద్దిగా ఎఫిషియెంట్గా బిల్డ్ చేయడానికి చూస్తారు. ఓకేనా, కాబట్టి ఇప్పటి వరకు మనం బిల్డ్ చేయడం నేర్చుకున్నాము అప్లికేషన్స్, ఇప్పుడు డేటాతో ఆడుకోవడం స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఒక 10-15 వీడియోస్ నేను ప్లాన్ చేస్తున్నా ఓన్లీ డిఎస్ఏ సిరీస్ విత్ జావా స్క్రిప్ట్, ఎందుకంటే మనం నేర్చుకున్నదంతా నోట్ చేయొచ్చు కదా, కాబట్టి మనం డిఎస్ఏ జావా స్క్రిప్ట్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు టుగెదర్ డిఎస్ఏ అంటే ఏంటి? ఎఫిషియెంట్ స్టోరేజ్ ప్లస్ ఎఫిషియెంట్ లాజిక్. ఓకే, ఎఫిషియెంట్ స్టోరేజ్ అంటే డేటాను స్టోర్ చేయడానికి, ఎఫిషియెంట్ లాజిక్ అంటే ఈ స్టోర్ చేసిన డేటాని యాక్సెస్ చేయడానికి. ఓకేనా, సో ఇది సింపుల్ టర్మ్స్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అంటే. ఇప్పుడు వై డిఎస్ఏ మ్యాటర్స్ ఫర్ జావా స్క్రిప్ట్ డెవలపర్స్. ఇక్కడ మనకి ఏంటి, ఒక 2 కోడ్ స్నిప్పెట్స్ ఉన్నాయి, ఒకటి వితౌట్ డిఎస్ఏ, ఇంకొకటి విత్ డిఎస్ఏ. ఓకేనా, ఫస్ట్ ఈ వితౌట్ డిఎస్ఏ అన్నది ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నెంబర్స్ అని చెప్పి ఒక యారే ఇనిషియేట్ చేస్తున్నాం. దాని తర్వాత i<5 lakh. ఓకే, అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ యారేలోకి 5 lakh నెంబర్స్ని మనం పుష్ చేస్తున్నాం. సో ఇదంతా మనకు సింపులే. ఓకే, ఏముంది, జస్ట్ ఒక ఫర్ లూప్. ఓకేనా, ఫైన్. ఇక్కడ మనం ఫౌండ్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పి ఫస్ట్ ఇనిషియేట్ చేస్తున్నాం. దాని తర్వాత ఏం చేస్తున్నాము, మనం ఇక్కడ 4,99,999. ఓకే, అంటే ఈ నెంబర్స్ ఉన్న యారేలో లాస్ట్ ఎలిమెంట్ అనమాట ఇది. ఇప్పుడు ఈ లాస్ట్ ఎలిమెంట్ని మనం సర్చ్ చేస్తున్నాం. సో సర్చ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇఫ్ బ్లాక్ రాసాము, మొత్తానికి ఫర్ లోపు లోపల ఇఫ్ బ్లాక్ ఇదంతా రాసాము, అంతా సరిపోయింది. బట్ దీనికి ఎంత టైం పట్టింది, స్లో మెథడ్ 62.47 మిల్లీ సెకండ్స్. ఓకే, మిల్లీ సెకండ్స్ అంటే పెద్ద ఏం టైం కాదు కదా అన్న, దానికి ఎందుకు అంత స్ట్రెస్ అంటే మనకి ఇప్పుడు ఇది చాలా చిన్న టైం. బట్ మనం కంపెనీస్లో సాఫ్ట్వేర్ అది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, లేకపోతే మనకి మనం ఒక ఓన్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ మిల్లీ సెకండ్స్తో సహా ప్రతిదీ కౌంటే. ఓకేనా, అవుట్పుట్ సేమే, ఫౌండ్ ఈక్వల్ టు ట్రూ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు i ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అయ్యి ఈ 4,99,999 వరకు ఉంటాయి ఈ నెంబర్స్ అన్న యారేలో. కాబట్టి ఈ నెంబర్ ఎలానో ఉంది కాబట్టి ఫౌండ్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది, ఇది ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది సేమే. బట్ దీనికి ఎంత టైం పడింది, 62.47 మిల్లీ సెకండ్స్. ఓకే, అదే ఒక ప్రాపర్ డిఎస్ఏ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యారే ఇనిషియేట్ చేయట్లేదు, సెట్ ఇనిషియేట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ యారే అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, ఇదంతా నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను, మీరేం ప్రాబ్లం ఫేస్ చేయక్కర్లేదు. జస్ట్ డిఎస్ఏతో మూమెంట్ ఎలా ఉంటుందో చెప్తున్నా అంతే. ఓకేనా, సో ఇక్కడ నెంబర్ సెట్ ఈక్వల్ టు న్యూ సెట్ సరిపోయింది. ఇక్కడ కూడా మనం జస్ట్ ఇక్కడ చేసినట్టే నెంబర్స్ అవి లూప్ చేసాము, ఈ నెంబర్ సెట్లోకి మొత్తం ఇవి యాడ్ చేసాం 0 నుంచి 4,99,999కి. బట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ ఎలిమెంట్ని సెర్చ్ చేయడానికి ఫర్ లూప్ వాడాం. బట్ ఇక్కడ ఏం వాడాం మనం, జస్ట్ ఏం లేదు, నెంబర్ సెట్ డాట్ హ్యాజ్. హ్యాజ్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ అది. ఓకే, డాట్ హ్యాజ్ 4,99,999. ఇక్కడ మనం సేమ్ ఎలిమెంటే సెర్చ్ చేస్తాం. బట్ ఇక్కడ చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. ఓకే, అండ్ ఇది ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అయింది, 52.363 మిల్లీ సెకండ్స్. అంటే దీనికన్నా ఇది చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, సో ఇలాంటి ఆప్టిమల్ సొల్యూషన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కంపెనీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు.
మనం కూడా ఇలాగే ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మనకి ప్రోగ్రామ్స్ అవి ఎంత ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అయితే అవి అంత బాగా వస్తది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్ సరిగ్గా లోడ్ అవ్వలేదనుకోండి. ఇంక స్టార్ట్ చేస్తాం మనం మార్క్ మీద. ఆడు వైర్లు పీకేసాడు, ఈడు వైర్లు పీకేసాడు, యాప్ అంతా క్రాష్ అయిపోయింది అది ఇది అని. కాబట్టి మనం ఒక అప్లికేషన్‌తో డీల్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ రెస్పాన్స్ చాలా క్విక్‌గా ఉండాలి. ఓకేనా? జస్ట్ అలా చిటికేసినంత ఫాస్ట్‌గా అయిపోకపోయినా సరే, ఎంత ఫాస్ట్‌గా వీలవుతుందో అంత ఫాస్ట్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ అయ్యేలా చేయాలి. ఓకేనా? సో, హెల్ప్స్ రైట్ క్లీన్ అండ్ ఆప్టిమైజ్డ్ కోడ్. ఇక్కడ మనం ఇందాక చూసాం కదా! ఇక్కడ చూడండి సేమ్ ఎలిమెంట్ ఫంక్షనాలిటీ సేమే. ఇప్పుడు ఈ 5,00,000 ఉన్న అరేలో ఈ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి 4,99,999 దీన్ని సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ ఇదే చేస్తున్నాము, అక్కడ అదే చేస్తున్నాం. బట్ ఇక్కడ కోడ్ ఎంతొచ్చింది. బట్ ఇక్కడ ఎంతొచ్చింది? జస్ట్ ఎంతే వచ్చింది. ఓకే. ఇక్కడ మనం సెర్చ్ చేయడానికి ఏం చేస్తున్నాము సింపుల్‌గా డాట్ హ్యాష్ అని వాడుతున్నాం. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం ఫర్ లూప్ రాసాము, ఫర్ లూప్ లోపల ఇఫ్ బ్లాక్ రాసాము, ఇఫ్ బ్లాక్ లోపల మళ్ళీ చెక్ చేసి బ్రేక్ చేస్తాం. ఓకే. సో హెల్ప్స్ రైట్ క్లీన్ అండ్ ఆప్టిమైజ్డ్ కోడ్. నెక్స్ట్ ఇంప్రూవ్స్ లాజిక్ బిల్డింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకేనా? మనం ఈ రెండిటిలోని మనం ఒక ప్రాబ్లమ్‌ని ఫాస్ట్‌గా చేయాలి అంటే మనం లాజిక్‌ని ఇంకొద్దిగా డెవలప్ చేయాలి. ఓకే. జస్ట్ ఇది 62.47 మిల్లీ సెకండ్స్‌తో బానే ఉంది కదా అని ఆగిపోయి ఉంటే ఈ 52 దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. ఇమాజిన్ జస్ట్ ఇది 5,00,000 నంబర్స్‌కే ఇది 52 మిల్లీ సెకండ్స్. ఇది 62 మిల్లీ సెకండ్స్. ఇదే కొన్ని కోట్ల రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇన్‌స్టాగ్రామే తీసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కోట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ కోట్ల రికార్డ్స్‌లోని మనం ఏదైనా యాక్సెస్ చేయాలి అంటే ఇది 62.47 మిల్లీ సెకండ్స్ అవ్వదు. ఓకే. అదే 50 సెకండ్స్, 60 సెకండ్స్‌కి వెళ్ళిపోద్ది. అది ఏంటి మనం ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తే. ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి అదే 2 మినిట్స్‌కో, 3 మినిట్స్‌కో పోతది. అదే మనం ఇక్కడ చూడండి ప్రాపర్‌గా లాజిక్ ఆప్టిమైజ్ చేసాము. కరెక్ట్‌గా ఏది వాడాలో అది వాడాము. అది వాడి చేస్తే మనకు 52 మిల్లీ సెకండ్స్‌కి వచ్చింది. ఓకే. దానివల్ల ఏమైంది? లాజిక్ ఇంప్రూవ్ అయింది. ప్రాబ్లమ్‌ని కొద్దిగా ఎఫిషియెంట్‌గా సాల్వ్ చేసాము. అండ్ రన్ టైమ్ కూడా తగ్గింది. ఓకే. మేక్స్ లార్జ్ డేటా ప్రాసెసింగ్ ఫాస్టర్. మనం ఇప్పుడే చూసాం కదా! సేమ్ అది. బ్యాక్ బోన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫీచర్స్. సెర్చ్ ఫంక్షనాలిటీ, ఫిల్టర్స్, చాట్ మనం రోజు వాడేవి ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరిదైనా మన ఫ్రెండ్ గడిదో లేకపోతే మన క్లాస్ అమ్మాయిదో ఎవరో ఒకరిది సెర్చ్ చేయాలంటే ఇన్‌స్టాగ్రామ్ సెర్చ్‌లోనే చేస్తాం. ఓకే. మనం యూట్యూబ్‌లోనో లేకపోతే టికెట్ బుకింగ్ అవి చేస్తున్నప్పుడు ఫిల్టర్స్‌నే వాడతాము. వాట్సాప్‌లో చాటే వాడతాము. ఓకే. సో ఇవన్నీ మనం రోజు వాడే ఫంక్షనాలిటీస్ ఇవి. సో వీటన్నిటికి బ్యాక్ బోన్ ఏంటి? డీఎస్ఏ. ఓకే. దాని తర్వాత ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ కోడింగ్ రౌండ్స్. మనం ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలన్నా లేకపోతే వేరే ఏ కంపెనీకి వెళ్ళాలన్నా సరే వాళ్ళు మినిమం డేటా స్ట్రక్చర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు మన వైపు నుంచి. ఓకే. జేఎస్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ రియాక్ట్, నోడ్, నెక్స్ట్ ఇంటర్నల్లీ యూజెస్ డీఎస్ అండ్ అల్గోరిథమ్స్. అంటే ఇవి ఏంటి ఆల్రెడీ ఇంటర్నల్‌గా వాడుతున్నాయి. ఓకే. అంటే జేఎస్ ఫ్రేమ్‌వర్క్స్ వాడతాయి ఏంటన్నా మిగతావన్నీ వాడవా అంటే వాడతాయి. బట్ ఈ వీడియో, ఈ పీపీటీ ఏంటి అంటే డీఎస్ఏ విత్ జావాస్క్రిప్ట్ కాబట్టి మనం ఇంక వేరే ప్రోగ్రామ్స్ మీదకి వెళ్ళట్లేదు. ఓకే. జావాస్క్రిప్ట్ వరకు డిస్కస్ చేస్తున్నాం. ఫైన్. సో జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ రియాక్ట్, నోడ్, నెక్స్ట్ ఇంటర్నల్లీ యూజెస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఇంటర్నల్‌గా వాడుతున్నాయి కదన్నా మనం ఎందుకు మళ్ళీ చేయాలంటే అలా అవ్వదు. మనం కూడా చేయాలి. ఓకే. మనం చేస్తున్నప్పుడే ప్రోగ్రామ్ ఇంకొద్దిగా ఎఫిషియెంట్‌గా రన్ అవుతుంది. సో వాట్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ? అసలు టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే కోడింగ్ రౌండ్‌లో కంపల్సరీగా ఎదురయ్యే క్వెషన్ ఇది. టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? సో టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి అంటే ది రన్నింగ్ టైమ్ ఆఫ్ యువర్ కోడ్ గ్రోస్ యాస్ ది ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకోండి. మనం ఇక్కడ 5,00,000 ఇచ్చాము. అదే 10,00,000 ఇచ్చి ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ 9,99,999 సెర్చ్ చేయాలంటే ఇక్కడ టైం ఎంత పట్టేది? 62 మిల్లీ సెకండ్స్ పట్టేది. 1.20, 1.30 సెకండ్స్ పడుతుంది. మిల్లీ సెకండ్స్ కాదు సెకండ్స్. 1.3 సెకండ్స్ పడుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? మన ఇన్పుట్ పెరిగింది. కాబట్టి ఎగ్జిక్యూషన్ టైం కూడా పెరిగింది. ఓకే. సో దీన్ని టైమ్ కాంప్లెక్సిటీ అంటాం. హౌ ది రన్నింగ్ టైమ్ ఆఫ్ యువర్ కోడ్ గ్రోస్ యాస్ ది ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. ఇప్పుడు మన ఇన్పుట్ సైజ్ పెరుగుతున్న కొలది ఎగ్జిక్యూషన్ టైం ఎంత పెరుగుతుంది అన్న దాన్ని మనం టైమ్ కాంప్లెక్సిటీ అంటాం. ఓకే. ఇట్ టెల్స్ us how fast your logic scales, whether code becomes slow on big data. Fine. ఇప్పటి వరకు మనం ఇదే డిస్కస్ చేసాం. అండ్ we express it using big O notation. బిగ్ O notation అంటే ఏంటి అంటే తర్వాత స్లైడ్లో చెప్తాను. బట్ టైమ్ కాంప్లెక్సిటీ అంటే మ్యాటర్ అది. ఇప్పుడు మనం ఇన్పుట్ సైజ్ పెంచితే ఓకే ఎగ్జిక్యూషన్ టైము ఎంత పెరిగిందా లేకపోతే ఒకేసారి ఎంత పెరిగిపోయిందా దీన్ని మనం టైమ్ కాంప్లెక్సిటీ అంటాం. ఓకేనా. అండ్ ఆ టైమ్ కాంప్లెక్సిటీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఈ బిగ్ O నోటేషన్తో. ఓకే.
సో ఈ బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ 1 అన్నాం అనుకోండి. బిగ్ ఓ నోటేషన్ ఆర్డర్ ఆఫ్ 1 అంటే టేక్స్ ది సేమ్ టైమ్ నో మ్యాటర్ హౌ బిగ్ ది ఇన్పుట్ ఇస్. అంటే ఇప్పుడు మనం ఇందాక చూసిన ప్రోగ్రామ్‌లో 10 లాక్ అయినా, 1 క్రోర్ అయినా, లేకపోతే 2 క్రోర్ అయినా సరే సేమ్ టైమే పట్టింది అనుకోండి ఎగ్జిక్యూషన్ టైమ్. దాని బిగ్ ఓ నోటేషన్ ఏంటి? ఓ ఆఫ్ 1. ఓకేనా? అదే టైమ్ రెడ్యూసెస్ బై హాఫ్ ఈచ్ స్టెప్. అంటే ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం. ఓకే. సర్చింగ్ అల్గోరిథం రాసాం. సో ఇప్పుడు ప్రతి స్టెప్‌కి ఎగ్జిక్యూషన్ టైమ్ రెడ్యూస్ అవుతుంది అనుకోండి. దాని బిగ్ ఓ నోటేషన్ ఏంటి? ఓ ఆఫ్ లాగ్ ఎన్. ఓకే. ఫైన్. అదే టైమ్ గ్రోస్ డైరెక్ట్లీ విత్ ఇన్పుట్ సైజ్ అనుకోండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఓకే. 5 లాక్ ఇస్తే 62 మిల్లీ సెకండ్స్, 10 లాక్ ఇస్తే 1.2 సెకండ్స్, 20 లాక్ ఇస్తే 2 సెకండ్స్ అవ్వచ్చు. మనం ఎవరేమీ చెప్పలేం. ఓకే. సో అక్కడ ఏమవుతుంది? ఇన్పుట్ ఇస్తున్న కొలది టైం పడుతుంది. ఓకే. ఎగ్జిక్యూట్ అయ్యే టైం కూడా పెరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఓ ఆఫ్ ఎన్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఫైన్. గ్రో స్లైట్లీ ఫాస్టర్ దాన్ లీనియర్. అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ పెరుగుతున్న కొలది ఎగ్జిక్యూషన్ టైం కూడా పెరుగుతుంది. బట్ ఈ ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ ఏంటి అంటే దీనికన్నా ఇంకొద్ది స్లైట్‌గా ఎక్కువ పెరుగుతుంది. ఓకే. టైమ్ గ్రోస్ డైరెక్ట్లీ విత్ ఇన్పుట్ సైజ్ అంటే ఏది? ఓ ఆఫ్ ఎన్. గ్రో స్లైట్లీ ఫాస్టర్ దాన్ లీనియర్ అంటే ఇలా పెరిగేది టైము ఇలా పెరుగుతుంది. ఓకేనా? ఇది ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. టైమ్ గ్రోస్ వెరీ ఫాస్ట్. అంటే ఇప్పుడు లూప్ లోపల మళ్ళీ ఇంకొక లూప్ ఉందనుకోండి. ఇది ఒక ఫర్ లూప్. దాని లోపల మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ ఉందనుకోండి. ఇది ఒక 10 లాక్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఇది ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో అక్కడ ఏమవుతుంది? మన ఇన్పుట్ సైజ్ పెరుగుతున్న కొలది టైమ్ డబుల్ అయిపోతుంది. ఎందుకంటే మనం 2 లూప్స్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? ఈ లూప్‌కి ఎన్, ఈ లూప్‌కి ఇంకొక ఎన్. కాబట్టి ఇది ఎన్ స్క్వేర్. దీని టైం కాంప్లెక్సిటీ. ఇది ఇంకా సూపర్. డబుల్స్ విత్ ఎవ్రీ న్యూ ఇన్పుట్. చాలా స్లో అల్గోరిథం అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక అల్గోరిథం తాలూకా టైం కాంప్లెక్సిటీ ఎవడైనా సరే ఓ ఆఫ్ 1 అన్నాడు అనుకోండి. ఇంకా తోపది. ఓకే. సూపర్ ఆ అల్గోరిథం. అదే ఓ ఆఫ్ లాగ్ ఎన్ అనుకోండి. బాగుంది. ఓ ఆఫ్ ఎన్ అన్నా పర్వాలేదు. అదే ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ లేకపోతే ఓ ఆఫ్ 2 పవర్ ఎన్ ఇవి అనుకోండి ప్రోగ్రామ్ చాలా స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుందని. ఓకే. అంటే ఇవి బ్యాడ్ అని కాదు. ఆ పర్టికులర్ కేస్‌కి ఇంక ఇదే మాక్సిమం స్పీడ్ అని. సో లాస్ట్ వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ ఎక్స్‌క్లమేటరీ. గ్రోస్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. ఎక్స్ట్రీమ్లీ అంటే ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ఇస్తే టైం ఎంత అవుతుంది? అదే ఇంకొక ఇన్పుట్ ఇస్తే దాని ఎగ్జిక్యూట్ అయ్యే టైం ఎంత అయిపోతుంది? దాని తర్వాత ఎంత అయిపోతుంది? సో ఇంకా ఇన్పుట్‌కి అది ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి సంబంధం ఉండదు. అది 1 ఇచ్చినా, 2 ఇచ్చినా టప్ 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 అని పెరుగుతుంటది. ఓకే. సో దాని బిగ్ ఓ నోటేషన్ ఏంటి? ఆఫ్ ఎన్ ఎక్స్‌క్లమేటరీ. ఫైన్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ బిగ్ ఓ నోటేషన్స్‌ని ఒక ఆర్డర్‌లో అంటే ఏది క్వికెస్ట్, ఏది ఎక్కువ టైం పడుతుందన్న చూద్దాం. ఇది ఓ ఆఫ్ 1. ఓకే. ఇది అన్నిటికన్నా తక్కువ టైం తీసుకుంటది. ఏదైనా ఒక అల్గోరిథం తాలూకా టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ 1 అంటే ఇంకది తోపు అని చెప్పుకున్నాం కదా! అది నిజంగానే తోపది. ఓకే. దీని తర్వాత ఏది ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతది? ఓ ఆఫ్ లాగ్ ఎన్. దాని తర్వాత ఓ ఆఫ్ ఎన్. దాని తర్వాత ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. దాని తర్వాత ఏంటి? ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. దాని తర్వాత ఓ ఆఫ్ 2 పవర్ ఎన్ అండ్ ఇంక లాస్ట్‌లో ఓ ఆఫ్ ఎన్ ఎక్స్‌క్లమేటరీ. ఓకే. ఫైన్. ఇప్పుడు ఒక్కొక్క అల్గోరిథంకి ఒక్కొక్క టైం కాంప్లెక్సిటీ ఉంటది. ఇప్పుడు మీరు కావాలంటే గూగుల్‌లో కొట్టండి. ఏదైనా సరే ఒక సింపుల్ అల్గోరిథం పేరు కొట్టి దాని టైం కాంప్లెక్సిటీ అడగండి. అది చెప్తది. లేకపోతే నెక్స్ట్ వీడియో వరకు ఆగండి. నేనే చెప్తాను మీకు. ఓకే. ఇదంతా ఇంట్రడక్షన్. ఒకేసారి మొత్తం ఎళ్లి పడిపోకూడదు. ఏం అర్థం కాకుండా పోద్ది. కాబట్టి మెల్లమెల్లగా వెళ్దాం. అన్నీ చెప్తా. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఈస్ స్పేస్ కాంప్లెక్సిటీ? ఇప్పటి వరకు మనం ఏం చూసాము? టైం కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ అంటే చూద్దాం. హౌ మచ్ ఎక్స్ట్రా మెమరీ యువర్ అల్గోరిథం యూజెస్. అంటే ఇప్పుడు సపోజ్ మనం రాసిన ప్రోగ్రామ్ అంటే మన ప్రోగ్రామ్ అంటే ఏం లేదు. ప్రోగ్రామ్ అంతా కలిపి ఒక అల్గోరిథమే. ఓకేనా? సో ఇప్పుడు ఆ అల్గోరిథం జనరల్‌గా 1 ఎంబీ తీసుకుంది మెమరీ. ఓకే. అదే ఇన్పుట్ పెరిగినప్పుడు అది ఈ 1 ఎంబీకి అదనంగా అంటే ఎక్స్ట్రాగా ఇంకొక 2 ఎంబీ తీసుకుంది అనుకోండి. మొత్తం ఇది మరి అంతా కలిపి ఎక్స్ట్రా మెమరీయే కదా! సో అక్కడ ఏమవుతుంది? ఇన్పుట్ సైజ్ పెరుగుతున్న కొలది ఇది తీసుకున్న ఎక్స్ట్రా మెమరీ కూడా పెరుగుతది. సో దాన్ని మనం స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం స్పేస్ కాంప్లెక్సిటీ కన్నా టైం కాంప్లెక్సిటీకి ఎక్కువ వాల్యూ ఇస్తాం. ఇంటర్వ్యూస్‌లో కూడా ఎక్కువ వాల్యూ టైం కాంప్లెక్సిటీకి ఇస్తాం.
కంపారిటివ్లీ. అంటే స్పేస్ కాంప్లెక్సిటీకి అసలు వాల్యూ లేదా అంటే ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ కంపెనీస్కి ఏంటి అంటే డబ్బులు ఖర్చు పెడతాం, కానీ మాకు ప్రోగ్రామ్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న మైండ్ సెట్ అనమాట. ఓకేనా? కాబట్టి రెండు ఫోకస్ చేద్దాము. బట్ మనం కూడా మేజర్ ఫోకస్ ఏంటి, టైం కాంప్లెక్సిటీని ఫస్ట్ ప్రయారిటీ పెడదాము, స్పేస్ కాంప్లెక్సిటీని సెకండ్ ప్రయారిటీ పెడదాం. ఓకే, సో యూజింగ్ ఓన్లీ వేరియబుల్స్, దాని స్పేస్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ 1. క్రియేటింగ్ అ న్యూ యారే, అంటే ఇప్పుడు మనం ఒక యారే చేస్తున్నప్పుడు దాని నుంచి మళ్ళీ ఇంకొక కొత్త యారే క్రియేట్ చేసాం అనుకోండి, ఆ యారే సైజ్ ఎంతో అంతా మళ్ళీ స్పేస్ తీసుకుంటుంది. ఓకే, సో దాని స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, O of n. యూజ్ ఇట్ టు మెజర్ మెమరీ ఎఫిషియన్సీ. ఫైన్, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు మనం స్ట్రింగ్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, అంటే మనం చేంజ్ చేయలేం. మ్యూటబుల్ అంటే చేంజ్ చేయవచ్చు, ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేం. ఓకే, బేసిక్గా నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటే, మ్యూటబుల్ అనుకోండి, ఇప్పుడు మనం టీవీని మ్యూట్ చేయగలం కదా, సౌండ్ మ్యూట్ చేయగలం, అన్మ్యూట్ చేయగలం, సో చేంజ్ చేయగలం సౌండ్ని. అలాంటి వాటిని మనం మ్యూటబుల్ అంటాం. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేం. ఓకే, అంటే నేను అలా గుర్తుపెట్టుకుంటా. ఓకేనా? నాకు ఈ మ్యూటబుల్కి ఇమ్యూటబుల్కి చాలా రోజులు తేడా తెలియకుండా ఉండేది, బట్ మెల్లమెల్లగా అర్థమైంది. సో మ్యూటబుల్ అంటే నేను ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మ్యూటబుల్ అంటే నాకు ఆ టీవీదే గుర్తొస్తుంది. ఎందుకంటే టీవీలో మనం సౌండ్ పెంచవచ్చు, తగ్గించవచ్చు, మ్యూట్లో పెట్టవచ్చు, అంటే అక్కడ సౌండ్ని మనం చేంజ్ చేయగలం, కాబట్టి అది మ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేం. ఓకే, ఎనీ మోడిఫికేషన్ క్రియేట్స్ అ న్యూ స్ట్రింగ్ స్టోర్డ్ యాజ్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకే, used in 40% of beginner DSA problems. And common operations are length, access, slice, concatenation, split, search, reverse. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం మనం ఒకటి ఒకటి. సో ఇప్పుడు స్ట్రింగ్స్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ S ఈక్వల్ టు మనం ఎప్పుడు చేసేది హెల్లో వరల్డ్. ఓకే, సో ఇది మన ఆనవాయితీ. ఇది మనం ఏ ప్రోగ్రామ్ రాసినా సరే ఫస్ట్ హెల్లో వరల్డ్ అని రాస్తాం. చిన్నప్పుడు ఎగ్జాంపుల్లో పేపర్ పైన ఓమ్ అని రాసేవాళ్ళం కదా, కోడింగ్లో హెల్లో వరల్డ్ అలా రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, కొన్ని బేసిక్వి, అంటే ఫస్ట్ కామన్గా వాడేది, ఎక్కువగా వాడేవి చూద్దాం. ఓకేనా? console.log of S అంటే స్ట్రింగ్ అని, ప్రతిసారి స్ట్రింగ్ అని రాయలేక S అని పెట్టాను. ఓకే, సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం నోడ్ demo.js. ఓకే, సో ఈ నోడ్ అంటే ఏంటి అన్న అంటే, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ని ఇప్పుడు వరకు బ్రౌజర్లోనే వాడేవాళ్ళమే. ఇప్పుడు ఆ జావా స్క్రిప్ట్ని మనం VS కోడ్లోని లేకపోతే వేరే ఐడిఈస్ ఏదైనా సరే వాటిలో వాడాలి అంటే మన సిస్టంలో నోడ్ ఉండాలి. ఓకే, నోడ్ అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, నోడ్ తాలూకా యూస్ కేసు ఏంటి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, అది 50K వ్యూస్ ఎన్నో దాటింది. ఆ వీడియో కూడా కింద నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఆ వీడియో మీద క్లిక్ చేయండి, మీకు నోడ్ మీద పిచ్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు లెట్స్ కంటిన్యూ. నోడ్ demo.js. ఓకే, ప్రింట్ అయింది నోడ్ demo.js. చూసారా, ఇక్కడ మనం S hello world అని వచ్చింది. సో ఇప్పుడు కామన్ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏంటి అంటే, మనం ఫస్ట్ console.log of అప్పర్ కేస్. ఓకే, అప్పర్ కేస్ మనం ఎలా చేస్తాము, S.to అప్పర్ కేస్. ఓకే, సో ఇక్కడ ఈ S.to అప్పర్ కేస్ అంటే ఏమవుతుంది అంటే, ఈ హోల్ స్ట్రింగ్ ఉంది కదా, ఈ వేరియబుల్కి ఏముంది, హెల్లో వరల్డ్ అని ఉంది. ఇప్పుడు ఈ హెల్లో వరల్డ్ మొత్తం కలిపి ప్రతి క్యారెక్టర్ అప్పర్ కేస్లోకి మారిపోద్ది. అంటే ఇప్పుడు ఇదేంది పెద్దదైపోతుంది ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే కాదు, ఎక్స్క్లమేటరీ మార్క్లో స్మాల్ కేసింగ్ అయినా క్యాపిటల్ కేసింగ్ అయినా సరే అదే, కాబట్టి అది అలానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూసారా, అప్పర్ కేస్ హెల్లో వరల్డ్. ఓకే, ఇంకా అప్పర్ కేస్ ఉన్నవి అప్పర్ కేసులోనే ఉంటాయి, స్మాలర్ కేసు ఉన్నవి కూడా అప్పర్ కేసులోకి మారిపోతాయి. ఫైన్, నెక్స్ట్ అలానే ఇప్పుడు మనకు లోవర్ కేస్ కావాలి, .to లోవర్ కేస్. ఇవన్నీ ఏంటి, జావా స్క్రిప్ట్ బిల్ట్ ఇన్ మెథడ్స్. ఓకేనా, ఇప్పుడు మనం స్పెషల్గా ఏమీ ఇన్స్టాల్ చేయలేదు, జస్ట్ ఆల్రెడీ జావా స్క్రిప్ట్ మనకి ఇచ్చినవే మనం వాడుకుంటున్నాం. S డాట్ కాదు, నోడ్ demo.js. చూసారా, ఇక్కడ మనకి ఏమైంది, హెలో వరల్డ్లో H క్యాపిటల్ ఉంది, కానీ అవుట్పుట్లో ఏమొచ్చింది, అన్ని స్మాలే. ఓకే, ఎందుకంటే మనం ఎగ్జిక్యూట్ చేసింది ఏంటి, .to లోవర్ కేస్ అని. ఇంకా స్ట్రింగ్లో ఏమున్నా సరే అన్ని లోవర్ కేసు మారిపోతాయి బా. ఓకేనా, సో ఇది అప్పర్ కేస్కి లోవర్ కేస్కి మార్చే విధానం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా కామన్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయంటే, లెంత్ చూడొచ్చు. ఓకే, లెంత్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి
చాలా ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్లో ఉంటాయి. ఓకే, మీరు ఇప్పుడు వేరే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి, ఇప్పుడు సపోజ్ లీడ్ కోడ్ కానీ లేకపోతే వేరేది ఏదైనా సరే చూసారనుకోండి, దాంట్లో కంపల్సరీగా మీకు ఎదురయ్యే క్వశ్చన్ ఏంటి అంటే స్ట్రింగ్ తాలూకా లెంత్ ఏంటో కనుక్కోమని. ఓకే, సో స్ట్రింగ్ తాలూకా లెంత్ ఏంటో ఎలా కనుక్కుంటాము? console.log అనేది జస్ట్ మనం కన్సోల్ చేయడానికి. మీరు ప్రతిసారి అంత రాయక్కర్లేదు, మీకు ఒకవేళ అవుట్పుట్ అక్కర్లేదు అనుకుంటే. ఓకే, సో స్ట్రింగ్ లెంత్ s.length నోడ్ demo.js. ఇక్కడ చూసారా, s.length అని కొట్టగానే మనకి మొత్తం ఇవి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ స్పేస్ కూడా కలుస్తుంది, అది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్గా కౌంట్ అవుతుంది. 1 2 3 4 5. హెల్లో అన్నది మొత్తం 5, 6 7 8 9 10 11. ఈ వరల్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్, ఈ హెల్లో వరల్డ్, ఇవన్నీ కలిపి 11 క్యారెక్టర్స్ అయ్యాయి. మధ్యలో ఈ స్పేస్ ఒకటి 12. ఫైన్, string.length 12. అదే మీరు ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక స్పేస్ ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం, చూసారా, టోటల్ 14 క్యారెక్టర్స్. ఇప్పుడు హెల్లోకి ముందు ఒక స్పేస్ ఉంది, వరల్డ్ తర్వాత ఇంకొక స్పేస్ ఉంది, హెల్లోకి వరల్డ్కి మధ్యలో ఒక స్పేస్ ఉంది. ఓకే, స్పేస్ మూడు క్యారెక్టర్స్, ఇవి ఒక 5. ఓకే, ఎంత 8. వరల్డ్ ఎన్ని 1 2 3 4 5 6, వరల్డ్ ఒక 6, 8 + 6 ఎంత 14. సరిపోయిందా? string.length. ఫైన్. సో ఇది ఒక మెథడ్. ఓకే, ఇది ఒక ఆపరేషన్. ఇప్పుడు మనం ప్రతిసారి మనుషులు కరెక్ట్గానే ఇస్తారో మనం చెప్పలేం. ఓకే, మనకు వచ్చే డేటాకి ముందున వెనకాల స్పేసెస్ ఉండవు అని మనం చెప్పలేం. కాబట్టి వచ్చిన ప్రతి స్ట్రింగ్కి ముందున వెనకాల ఏమైనా స్పేసెస్ ఉంటే అవి మనం కట్ చేసేయాలి. ఎలా కట్ చేస్తాము అంటే బయట అయితే సిజర్ ఉంటుంది, జావాస్క్రిప్ట్లో సిజర్ ఉంటుంది కాబట్టి ట్రిమ్ వాడతాం. ఓకే, console.log trimmed version s. ఇక్కడ ఈ s అనేది ఎందుకు పెడుతున్నాను అంటే s అన్నది ఈ వేరియబుల్ నేమ్ కాబట్టి. ఓకేనా, s.trim అంతే, ఏం చేయక్కర్లేదు మనం. మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాము. చూసారా, హెల్లో వరల్డ్ అంతే. ఇంక దీని తర్వాత ఇంకేం ఉండదు, ఇదంతా నార్మల్ కమాండ్ ప్రాంప్ట్. ఇది మీకు ఒకవేళ నమ్మకం కలగట్లేదు అంటే ఇక్కడ చూడండి, s.trim అన్నప్పుడు మనకి ముందున వెనకాతలు మాత్రమే. ఓకేనా, మధ్యలో ఉన్న స్పేస్ పోదు. సో మధ్యలో అంటే ఈ స్పేస్ పోదు, హెల్లోకి వరల్డ్కి మధ్యలో ఉన్న స్పేస్ పోదు, హెల్లోకి ముందు వరల్డ్కి తర్వాత అంటే ముందు చివర ఉన్న స్పేస్లు అన్నీ పోతాయి అబ్బా. ఓకే, అయిపోయి లెక్క ప్రకారం మనకి ఏంటి, దీని లెంత్ ఇప్పుడు ఎంత 12 అవ్వాలి. ఓకే, ఎందుకంటే 14లో ముందున వెనకాతలు పోయి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా, ట్రిమ్డ్ వర్షన్ తాలూకు లెంత్ ఎంత 12. ఫైన్. ఇక్కడ ఏంటన్నా ఒకేసారి 2 వాడేవు అంటే 2 కాదు 3 4 వాడుకోవచ్చు. ఓకే, ఏమవుతుంది ఇక్కడ, ఫస్ట్ ట్రిమ్ అవుతుంది. ట్రిమ్ అయ్యాక మనం ఇందాక చూసాం కదా, మనం స్ట్రింగ్ మీద ఏ ఆపరేషన్ చేసినా సరే అదొక కొత్త స్ట్రింగ్గా మారుతుంది. ఇప్పుడు ఆ కొత్త స్ట్రింగ్ డాట్ లెంత్. ఓకే, ఇప్పుడు ఆ కొత్త స్ట్రింగ్ తాలూకు లెంత్ ఎంత 12. ఫైన్. సో ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు సపోజ్ మనకి హెచ్ అన్నది ఏ ఇండెక్స్లో ఉందో కావాలి. అది ఎలా చేస్తాము అంటే console.log index of h s.simple index of. మనకి ఏ వర్డ్ కావాలి, మనకి ఏ లెటర్ కావాలి, హెచ్ కదా. సేవ్ చేస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తాము. చూసారా, ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఏంటి 1, ఎందుకంటే ఈ 0th ఇండెక్స్లో స్పేస్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్లోనే హెచ్ ఉంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది మనకు. ఇప్పుడు ఇది ఏంటి 1, ఇది ఒక 5 6, ఇది ఒక 7. ఇప్పుడు మనకి 8th ఇండెక్స్లో ఏముంది, W ఉంది. ఓకేనా, ఇప్పుడు మనకి అదే ప్రోగ్రామాటిక్గా చెక్ చేయాలి అంటే console.log letter at index 8. ఓకే, s.char at, ఇది గుర్తుంచుకోండి కంపల్సరీగా 8. ఇప్పుడు చూద్దాం మనకి ఏమొస్తుందో. 1, ఓ ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th. అంటే లెక్క ప్రకారం W తాలూకు పొజిషన్ 8 బట్ ఇండెక్స్ 7 కదా. మనం ఇక్కడ ఇవ్వాల్సింది ఎప్పుడు ఇండెక్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం 7 ఇచ్చాము, చూసారా W వచ్చిందా. ఓకే, సో ఇక్కడ మీరు సింపుల్గా ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే
ఇండెక్స్ ఆఫ్ కొడితే మనం ఏ క్యారెక్టర్ ఇచ్చామో దాని ఇండెక్స్ వస్తుంది. ఓకే, క్యారెట్ అన్న క్యారెట్ ఇది వాడితే మనం ఇక్కడ ఏ ఇండెక్స్ ఇచ్చామో ఆ ఇండెక్స్ లో ఏ క్యారెక్టర్ ఉందో వస్తుంది. ఒకటి ఇండెక్స్ని ఇచ్చేది, ఇంకొకటి క్యారెక్టర్ని ఇచ్చేది. ఫైన్. సో అది గుర్తుంచుకోండి కంపల్సరీగా, ఎందుకంటే ఇవన్నీ మనం వాడతాము. మీరు అసలు ఏం కంగారు పడకండి. మీకు ఆ 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, దాంట్లో కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు వాడాలి. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేస్తాము, బ్రాకెట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఓకే, బ్రాకెట్ యాక్సెస్ అంటే ఏంటన్నా అంటే, ఇప్పుడు సపోజ్ ప్రతిసారి మనకి ఈ క్యార్ ఎట్ అన్నది మనకు గుర్తు రావాలని లేదు. console.log of accessing via brackets. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ప్రతిసారి s.char@7 అని కొట్టక్కర్లేదు. డైరెక్ట్గా మనం అరేని ఇంప్లిమెంట్ చేసినట్టు ఇలా ఈ బ్రాకెట్స్ ఇచ్చేసి ఇది కొట్టామనుకోండి, చూసారా రెండుకి అవుట్పుట్ సేమే వస్తుంది. బట్ ఒకటి ఇలా యాక్సెస్ చేస్తాము, ఇంకొకటి ఇలా యాక్సెస్ చేస్తాం, రెండింటిలోనే అవుట్పుట్ సేమే. ఫైన్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొన్ని ఉంటాయి. స్టార్ట్స్ విత్ ఉంటుంది, ఎండ్స్ విత్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇంక ఇది తీసేద్దాం. ఓకే, ముందున వెనకాల స్పేస్ తీసేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకొద్దిగా ఉన్నాయి వేరే ఇంప్లిమెంట్ చేయాల్సినవి. ఇప్పుడు console.log of అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఏంటి ఆ క్వశ్చన్, ఈ పర్టికులర్ స్ట్రింగ్ హెల్లో అన్న వర్డ్తో స్టార్ట్ అవుతుందా లేకపోతే వరల్డ్ అన్న వర్డ్తో స్టార్ట్ అవుతుందా అని. అది మనం ఎలా చెక్ చేస్తాము అంటే దానికి కూడా ఉంది జావా స్క్రిప్ట్లో. ఓకే, స్ట్రింగ్ స్టార్టింగ్ విత్ హెల్లో. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, s.starts with. మనం రోజు వాడుకునే ఇంగ్లీష్ లానే ఉంటాయి ఇవన్నీ. ఓకే, హెల్లో. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ ఏమొస్తుంది మీరు గెస్ చేయండి. అవుట్పుట్ ఇండెక్స్ ఏమైనా వస్తుందా లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుందా? ఆన్సర్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ జస్ట్ చెక్ చేస్తున్నాం. ఓకే, ఈ ఎస్ అన్న స్ట్రింగ్ హెల్లో అన్న దాంతో స్టార్ట్ అవుతుందా లేదా అని. స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రూ అని వస్తుంది. అదే ఇక్కడ వరల్డ్ అని ఇచ్చాము. ఓకే, ఇప్పుడు సేవ్ చేసాము. ఇక్కడ చూసారా స్ట్రింగ్ స్టార్టింగ్ విత్ హెల్లో ఫాల్స్. ఎందుకు అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, స్టార్ట్స్ విత్ ఆఫ్ వరల్డ్ అంటే మనం ఈ ఫంక్షన్కి ఏం పంపిస్తామో ఆ వర్డ్తోనే స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది ఇది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ హెల్లో అని పెట్టేద్దాం. ఇప్పుడు స్ట్రింగ్ స్టార్టింగ్ హెల్లోతో స్టార్ట్ అవుతుందా లేదో చూసాం. అదే వరల్డ్ అన్నది ఏంటి, ఎండింగ్ కదా. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ వరల్డ్ అన్న దాంతో ఎండ్ అవుతుందా లేకపోతే లేదా అన్న చూద్దాం. ఓకే, స్టార్ట్స్ విత్ ఉన్నట్టే ఎండ్స్ విత్ కూడా ఉంది, ఎండ్స్ విత్ వరల్డ్. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గెస్ చేయండి ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా. ఫాల్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఎండ్స్ విత్ వరల్డ్ తర్వాత మామూలుగా అయితే ఏముంది, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. బట్ మనం అది ఇచ్చామా, లేదు. కాబట్టి ఎండ్స్ విత్ అన్నది ఫాల్స్ వస్తుంది. అదే ఇప్పుడు మనం ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చాము, చూసారా ట్రూ వచ్చింది. ఎందుకంటే మొత్తం ఇదంతా కలిపి ఈ స్ట్రింగ్ ఎండింగ్లో ఉందా లేదా అన్న చూస్తుంది. ఒకవేళ ఉంటే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఓకే, మనం ఇందాక వరల్డే కొట్టాం, వరల్డ్ తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ కొట్టలేదు, అందువల్ల ఫాల్స్ వచ్చింది. ఓకేనా? ఫైన్. దీని తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే జస్ట్ ఇక్కడ లెట్ సెంటెన్స్ అని ఇద్దాం. సెంటెన్స్ ఈక్వల్ టు ఇలా ఇద్దాం. ఓకే, ఇది జస్ట్ మన ప్రోగ్రామింగ్లోని హెల్లో వరల్డ్ ఎంత పాపులరో ఇలాంటిది టైపింగ్లో కూడా అంత పాపులర్. ఓకే, ఇది ఎందుకన్నా అంత పాపులర్ అంటే మనకి మొత్తం స్ట్రింగ్లోని ఆల్ఫాబెట్స్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి దీంట్లో. THEQUICKBROWN మొత్తానికి ఆల్ఫాబెట్స్ అన్ని కలిపి 26 ఆల్ఫాబెట్స్ కదా. సో ఇప్పుడు ఆ 26 ఆల్ఫాబెట్స్ దీంట్లో ఉంటాయి. అందువల్ల ఈ సెంటెన్స్ మనకి టైపింగ్లో ఎక్కువ వాడతారు. బట్ మనం అది ఇప్పుడు ఇక్కడ వాడదాం. ఓకే, సో ఇప్పుడు మనం వాడబోయేది ఏంటి, సెంటెన్స్ లోపల console.log of is sentence including fox. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రింగ్ లోపల అసలు ఎక్కడైనా సరే ఫాక్స్ ఉందా లేదా అన్నది మనం ఎలా చూస్తాము, స్ట్రింగ్ ఎంత ఉంది. ఓకే, ఈ స్ట్రింగ్ లోపల ఫాక్స్ అన్నది ఉందా లేదా అన్నది మనం కళ్ళతో చూస్తే తెలిసిపోతుంది. కానీ ప్రోగ్రామ్కి ఎలా చెప్తామంటే సెంటెన్స్ డాట్ ఇన్క్లూడ్స్ ఫాక్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవన్నీ బిల్ట్ ఇన్ మెథడ్స్, మనం ఏం చేయలేదు.
సో ఇక్కడ ఏమవుతుంది, ఈ సెంటెన్స్ లోపల ఈ పర్టికులర్ వర్డ్ ఉందా లేదా అన్నది చెక్ చేసి మళ్ళీ మనకి ట్రూ ఆర్ ఫాల్సే వస్తుంది. ఓకే, అవుట్పుట్ వేరేది ఏం రాదు. ఇప్పుడు సపోజ్ నోట్ డెమో డాట్ చేసుకుంటాం. ఈ సెంటెన్స్ ఇంక్లూడింగ్ ఫాక్స్ ట్రూ. ఓకే, ఈ సెంటెన్స్ ఇంక్లూడింగ్ క్యాట్ చూసారా, ఇక్కడ మారుద్దాం క్యాట్ చూసారా ఫాల్స్. ఎందుకంటే మనకి మొత్తం సెంటెన్స్ లో క్యాట్ అని ఎక్కడా లేదు. ఫాక్స్ ఉంది, డాగ్ ఉంది, లేజీ ఉంది, ఓవర్ ఉంది, దా ఉంది, జంప్స్ ఉన్నాయి, మొత్తం ఇవన్నీ ఉన్నాయి కానీ క్యాట్ అన్నది లేదు కాబట్టి ఫాల్స్. ఓకే, మళ్ళీ మనం ఫాక్స్ విడద్దాం. ఇక్కడ ఫాక్స్ సరిపోయింది. ఓకేనా, ఈ ఇంతట్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ డాగ్ అన్నది ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుందో మనకు కావాలి. ఓకేనా, సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇండెక్స్ ఆఫ్ డాగ్ ఇన్ ది సెంటెన్స్. సో ఇప్పుడు వరకు మనం ఏమేమి వాడాము, ఇంక్లూడ్స్ వాడాము, ఎండ్స్ విత్ వాడాము, స్టార్ట్స్ విత్ వాడాము, ఇవన్నీ వాడాము. ఇప్పుడు సెంటెన్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ మనకి ఇక్కడ ఏం కావాలి, డాగ్ కావాలి. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఈ మెథడ్ వాడినప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఈ హోల్ సెంటెన్స్ లో డాగ్ అన్నది ఏ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతుందో ఆ ఇండెక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు డాగ్ అంటే ఏ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది, డి ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ స్టార్ట్ అవుతుంది డాగ్ అన్న వర్డ్ కదా. ఇప్పుడు మనం ఇది కొడితే మొత్తం ఈ ఇండెక్స్ లో ఈ డి అన్న క్యారెక్టర్ డాగ్ లో డి. ఓకేనా, ముందున ఎక్కడైనా సరే ఇప్పుడు సపోజ్ సంబంధం లేని వర్డ్ డవ్ అని పెట్టాను, ఎందుకంటే సపోజ్ డీతో నాకు ఇప్పుడు అదే గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది పెట్టా, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, 45 వస్తుంది. అంతేగాని ఇప్పుడు ఈ డవ్ ఓకే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఈ డి ఎక్కడ ఉంది, 16th ఇండెక్స్ దగ్గర ఉంది, లేకపోతే 15th ఇండెక్స్ దగ్గర ఉంది. కానీ 45 ఎందుకు వచ్చింది అంటే మనం సర్చ్ చేస్తున్న వర్డ్ ఏది, డాగ్. కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఈ హోల్ సింటాక్స్ లో ఫస్ట్ డాగ్ ఎక్కడ ఉందో చెక్ చేస్తుంది. ఈ డాగ్ వర్డ్ లోని డి అన్న క్యారెక్టర్ ఏ ఇండెక్స్ లో ఉందో చెక్ చేసి ఆ ఇండెక్స్ ఇస్తుంది మనకి. ఓకే, ఫైన్. అంతేగాని డి ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చేది. సో ఇది సెట్ మనకి. ఓకే, ఇండెక్స్ ఆఫ్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ డాగ్ అని ఇద్దాము, డవ్ తీసేద్దాం, డాగ్ అని ఇద్దాం, పెట్టాం. ఇక్కడ చూసారా 16 వచ్చింది. ఎందుకంటే మనకి ఈ హోల్ సింటాక్స్ లో 2 టైమ్స్ ఉంది డాగ్ అని, 1 2. ఇది ఫస్ట్ టైము, ఇది లాస్ట్ టైం. ఇండెక్స్ ఆఫ్ అన్నది ఏం చేస్తుంది అంటే ఈ హోల్ సెంటెన్స్ లో ఫస్ట్ ఎప్పుడైతే ఈ వర్డ్ కనిపిస్తుందో ఇంకా అక్కడతో ఇంకా వర్డ్ దొరికేసింది అనుకుంటుంది. ఓకే, దొరికేసింది అని ఫిక్స్ అయ్యాక అప్పుడు మళ్ళీ సేమ్ ఈ వర్డ్ లో డి ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ ఇండెక్స్ వస్తుంది. ఇప్పుడు మనకు అలా కాదన్నా, మనకి లాస్ట్ డాగ్ ఇండెక్స్ కావాలి అంటే దానికి కూడా ఉంది, ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ డాగ్ ఇన్ ద సెంటెన్స్. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ప్రతి దానికి ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా ఇండెక్స్ ఆఫ్ డాగ్ ఇన్ సెంటెక్స్ అంటే ఇది. ఓకే, సెంటెక్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటి, ఫస్ట్ ఎప్పుడైతే అక్కర్ అవుతుందో దాని ఇండెక్స్ ఇస్తుంది. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఇది. ఫైన్, మీరు మధ్యలో ఇంకొకసారి ఎక్కడైనా పెట్టవచ్చు డాగ్ అని. ఓకే, అప్పుడు ఏమవుతుంది, టోటల్ 3 టైమ్స్ వస్తుంది, 1 2 3. ఇది ఫస్ట్ టైము, ఇది సెకండ్ టైము, ఇది లాస్ట్ టైం. ఇప్పుడు చూద్దాం మనం మళ్ళీ. ఇక్కడ చూసారా ఫస్ట్ టైము ఇండెక్స్ ఆఫ్ 16 వచ్చింది, ఇందాక 16, ఇప్పుడు 16. ఇది 48కి వెళ్ళింది. ఎందుకంటే మధ్యలో ఇంకొక 3-4 క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి కాబట్టి. ఓకే, ఇంక ఈ మధ్యలో ఉన్న డాగ్ను వదిలేసింది. ఇది ఇండెక్స్ ఆఫ్ అంటే ఫస్ట్ది, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే లాస్ట్ది. సో ఇప్పుడు ఇది మన ఒరిజినల్ స్ట్రింగ్ వచ్చింది. ఫైన్, సో ఇవి కొన్ని ఆపరేషన్స్. నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే స్లైసింగ్ చేస్తాం. స్లైసింగ్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకి ఒక హోల్ సెంటెన్స్ ఉంది, మనకు ఆ హోల్ సెంటెన్స్ వద్దు, జస్ట్ ఒక మొక్క చాలు. ఓకేనా, ఇప్పుడు ఆ మొక్క మనం ఎలా పెడతాం, ఆ మొక్క మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ స్లైసింగ్ అనేది వాడుకొని చేయొచ్చు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్లైసింగ్ ఆఫ్ ది ఇండెక్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి ఏం కావాలి, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ ఇక్కడ వరకు వస్తే చాలు మనకి. ఓకే, ఇదంతా హోల్ స్ట్రింగ్, కానీ ఈ హోల్ స్ట్రింగ్ లోని మనకి ఓన్లీ ఈ దాని నుంచి ఈ ఫాక్స్ ఎండింగ్ వరకు వస్తే చాలు. ఓకేనా, ఫైన్. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీని ఇండెక్స్ ఆబ్వియస్లీ 0,
టీ అనేది 0th ఇండెక్స్లో ఉంది. ఈ ఫాక్స్ అనేది ఏ ఇండెక్స్లో ఉందో ఇప్పుడు మనం లెక్క పెడదాం. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఫాక్స్ ఏంటి 16. అంటే ఈ ఎఫ్ అన్నది 16th ఇండెక్స్లో ఉంది, ఓ అన్నది 17th ఇండెక్స్, ఎక్స్ అన్నది 18th ఇండెక్స్. ఓకే, ఇక్కడ కామన్ పెట్టాలి, ఎక్స్ ఈజ్ 18th ఇండెక్స్ అంటే జస్ట్ మనకు గుర్తుండడానికి అంతే. ఓకేనా, ఇప్పుడు సెంటెన్స్ డాట్ స్లైస్ 0th ఇండెక్స్ నుంచి మనకి 19th ఇండెక్స్ వరకు కావాలి. 19th ఎందుకు ఇచ్చాను అంటే ఈ లిమిట్ వదిలేస్తుంది, అంటే 18th వరకే తీసుకుంటుంది అది. ఎప్పుడు సపోజ్ తీసుకున్నాను చూసారా, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ అక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఈ ఫాక్స్ తర్వాత టీ ఇంకోటి ఏదో పెట్టా, ఫాక్స్ టన్ ఏదో పెట్టా, ఆ పదం ఏంటో కూడా నాకు తెలియదు. ఇప్పుడు సపోజ్ ఇది పెట్టాను, ఏదో చూసారా, అయినా సరే టీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం 19 ఇస్తే అది ఓన్లీ 18 వరకు కౌంట్ చేస్తుంది. ఓకే, అంటే 0 నుంచి 18 క్యారెక్టర్స్ వరకు ఏమైతే ఉన్నదో అదే రిటర్న్ చేస్తుంది. అదే ఇప్పుడు మనం 19 నుంచి 20 మార్చాం అనుకోండి, చూసారా టీ కూడా వచ్చింది. ఎందుకంటే అప్పుడు 19th ఇండెక్స్ లో ఏముందో కూడా ఇస్తుంది మనకి. ఎందుకంటే అప్పర్ లిమిట్ 20 కదా, అప్పర్ లిమిట్ 20 కాబట్టి 19 వరకు కౌంట్ అవుతుంది. ఓకేనా, ఫైన్. మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నా. ఏమైనా అర్థం అవ్వకపోతే ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, లేకపోతే యూట్యూబ్లో కామెంట్ పెట్టండి, ప్రతి దానికి రిప్లై ఇస్తాను. వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఇది స్లైసింగ్ ఇది. ఓకే, సో స్లైసింగ్ ఎప్పుడు వాడతాము, ఒక హ్యూజ్ సెట్ ఆఫ్ సెంటెన్స్ లోపల మనకి ఏదైనా జస్ట్ ఒక పార్ట్ దొరికితే చాలు అనుకున్నాం అనుకోండి, ఆ పార్ట్ని మనం ఇలా ఈ స్లైసింగ్తో యాక్సెస్ చేస్తాం. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇంకొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. స్ప్లిట్టింగ్ ఉంటుంది, కన్కాటినేషన్ ఉంటాయి, దాంతోపాటు రీప్లేసింగ్ ఉంటుంది. సో ఇప్పుడు రీప్లేసింగ్ చూద్దాం. ఇప్పుడు మనకి డాగ్ వద్దు, క్యాట్ కావాలి. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రీప్లేసింగ్ డాగ్ విత్ క్యాట్ అంటే ఇప్పుడు మనకి సెంటెన్స్ ఏం అవ్వాలి, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ది లేజీ క్యాట్ అవ్వాలి. ఓకేనా, సో ఏం చేస్తామంటే సెంటెన్స్ డాట్ రీప్లేస్, ఫస్ట్ మనం ఏ పదంని రీప్లేస్ చేయాలనుకుంటున్నామో డాగ్ని, కాబట్టి డాగ్ పెడదాం. ఏ పదంతో అంటే డాగ్ ప్లేస్లో ఏం కావాలి మనకి, క్యాట్ కావాలి, క్యాట్ పెడదాం. ఓకే, సో ఇప్పుడు పెడితే ఇక్కడ చూసారా, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ది లేజీ క్యాట్. ఎందుకు, డాగ్ని మనం క్యాట్తో రీప్లేస్ చేస్తాం కాబట్టి. ఓకేనా, దాన్ని మనం ఇలా ఈ రీప్లేస్ అన్న ఫంక్షన్తో రీప్లేస్ చేస్తాం. ఓకేనా, ఫైన్. ఇప్పుడు సేమ్ అలానే ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ తర్వాత డాగ్ ఇద్దాం. ఓకే, సో మనం ఇందాక ఇచ్చినట్టే 2 డాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూసారా, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్, ఫస్ట్ డాగ్ ఫాక్స్ తర్వాత కదా ఉంది, కాబట్టి అదొక్కటే రీప్లేస్ అయింది. లాస్ట్ డాగ్ అలా వదిలేయింది, లాస్ట్ డాగ్ ఇంకా అలా ఉంటుంది. అదే ఇప్పుడు మనకి డాగ్ ఎన్ని అకరెన్సెస్ ఉంటే అన్ని అకరెన్సెస్కి ఈ క్యాట్ అన్నది కావాలనుకోండి, రీప్లేస్ ఆల్, రీప్లేసింగ్ ఆల్ అకరెన్సెస్ ఆఫ్ డాగ్ విత్ క్యాట్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ క్యాట్ జంప్స్ ఓవర్ ది లేజీ క్యాట్. ఎందుకు, ఫాక్స్ తర్వాత ఒక డాగ్ ఉంది, అది రీప్లేస్ అయిపోయింది. లేజీ తర్వాత ఒక డాగ్ ఉంది, అది కూడా రీప్లేస్ అయిపోయింది. ఇంకా స్ట్రింగ్లో ఎన్ని ఇట్ల దగ్గర డాగ్స్ ఉంటాయి, ఇప్పుడు జంప్స్ తర్వాత ఇంకొక డాగ్ పెట్టాను చూడండి, జంప్స్ తర్వాత కూడా క్యాట్ వస్తుంది. ఎందుకు, ఈ స్ట్రింగ్ మొత్తంలో డాగ్ ఎక్కడెక్కడ ఉంటుందో అన్నిటి దగ్గర రీప్లేస్ అయిపోతుంది క్యాట్తో. ఓకేనా, ఫైన్. సెట్ మూమెంట్ అంతా సో రీప్లేస్ అయిపోయింది, రీప్లేసింగ్ ఆల్ అయిపోయింది. ఇప్పుడు మనం కన్కాటినేషన్ చూద్దాం. ఓకేనా, లెట్ పార్ట్ 1 ఈక్వల్ టు హెలో, లెట్ పార్ట్ 2 ఈక్వల్ టు, ఆల్రెడీ హెలో వరల్డ్ రాస్తాం కదా, జావా స్క్రిప్ట్ రాద్దాం అప్పుడు. ఓకే, ఇప్పుడు కన్కాటినేషన్ అంటే ఏంటి, ఒక 2 స్ట్రింగ్స్ని యాడ్ చేసి సింగిల్ స్ట్రింగ్ని తేడం అన్నాం. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే ఎలా చేస్తాము, పార్ట్ 1 ప్లస్ మనకు గ్యాప్ కావాలి కదా దీనికి దానికి, కాబట్టి ఆ గ్యాప్ ప్లస్ పార్ట్ 2. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా, హెలోకి జావా స్క్రిప్ట్కి మధ్యలో గ్యాప్ వచ్చింది. అది ఇది మనం పెట్టలేదు అనుకోండి, ఇక్కడ చూసారా హెలోకి జావా స్క్రిప్ట్కి మధ్యలో గ్యాప్ లేదు. ఎందుకు అంటే మనం ఇక్కడ టోటల్ 2 స్ట్రింగ్స్ని కాదు 3 స్ట్రింగ్స్ని కలుపుతున్నాం. ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్, ఇది ఇంకొక స్ట్రింగ్.
ఓకేనా. సో ఇదంతా కలిపి ఒక కన్కాటినేటెడ్ వర్షన్. అండ్ ఈ 3 కలిపి మళ్ళీ ఈ కామాతో మళ్ళీ ఈ అంతర్దానికి అవుట్‌పుట్‌లో వస్తది. ఓకే. సో ఇప్పుడు మనం ఇలా చేసాం. చూసారా? కన్కాటినేషన్ తర్వాత మనం ఈ స్పేస్ ఇచ్చాం. ఇదంతా ఒక స్ట్రింగ్. దాని తర్వాత కామా పెట్టి పార్ట్ 1 ప్లస్ స్పేస్ ప్లస్ పార్ట్ 2. టోటల్ ఎన్నయ్యాయి? 1, 2, 3 ఇదంతా 4. టోటల్ 4 స్ట్రింగ్స్‌ని మనం కలిపాక అవుట్‌పుట్ ఇలా వచ్చింది. ఫైన్. దీన్ని మనం కన్కాటినేషన్ అంటాము. 2 స్ట్రింగ్స్‌ని కలపడం అన్నమాట ఇది. ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు మనం స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్టింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇందాక ఈ సెంటెన్స్ అన్నది ఉంది. ఓకే. ఈ అన్నిటికి మధ్యలో స్పేసెస్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇదంతా కలిపి ఒక సెంటెన్స్ లాగా కాదన్నా విడివిడి పదాలుగా కావాలి అంటే మనం ఏం చేస్తాము? జస్ట్ ఏం లేదు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ది సెంటెన్స్. సో సెంటెన్స్ స్ప్లిట్ చేయడం అంటే ఏంటి అంటే చెల్లా చెదురు చేసేయడం. ఓకే. ఇప్పుడు ఆ చెల్లా చెదురు ఎలా చేస్తాము? స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడతో అదంతా కలిపి ఒక పదం. అంటే ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి దాంతా ఒక పదం. ఇక్కడ మళ్ళీ స్పేస్ ఉంది కాబట్టి క్విక్ అన్నదంతా ఒక పదం. ఇదంతా ఒకటి ఉంది, ఇదంతా ఒక పదం. ఇదంతా ఒకటి ఉంది, ఇదంతా ఒక పదం. ఓకే. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా చేస్తాము? సెంటెన్స్ డాట్ స్ప్లిట్. ఎక్కడైతే గ్యాప్ ఉందో ఈ సెంటెన్స్ లో అక్కడ మనం కట్ చేయమంటున్నాం ఆ సెంటెన్స్ ని. ఓకేనా. ఇప్పుడు మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవి తీసుకుంటున్నప్పుడు ఫోటోకి షీట్ కి 8 ఇస్తారు. ఓకే. ఆ 8 ఇచ్చినప్పుడు ఫోటోకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఆ గ్యాప్ ప్రకారం కట్ చేస్తారు. అప్పుడు మనకి ఏమవుతుంది? సింగిల్ షీట్ కాస్త 8 ఫోటోలు అవుతాయి. 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఓకే. సో ఇప్పుడు కూడా మనం చేసేది అదే. ఇదంతా కలిపి ఒక ఫోటో షీట్ అనుకోండి. ఇది ఆ ఫోటోకి మధ్యలో ఉన్న గ్యాప్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కట్ చేయడానికి కత్తిరి ఉన్నా సరే ఇది మన సిస్టమ్, ఫోటో కాదు కాబట్టి సిజర్ వాడలేం, స్ప్లిట్ వాడతాం. ఇదంతా చేశాక మనం చూసారా అవన్నీ కలిపి ఒక యారేలో స్టోర్ అయిపోయి దాంతో ఒక పదం, క్విక్ అంతా ఒక పదం, బ్రౌన్ అంతా ఒక పదం, ఫాక్స్ అంతా ఒక పదం, జంప్స్ ఒక పదం, ఓవర్ ఒక పదం, దా ఒక పదం, లేజీ ఒక పదం, డాగ్ కూడా ఒక పదం. ఎందుకంటే మొత్తం అన్ని కట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనకు స్పేస్ దొరికినప్పుడల్లా కట్ చేస్తాము కాబట్టి ఇది అయిపోయింది. ఇప్పుడు అదే నాకు స్పేస్ మీద వద్దన్నా నాకు వేరే విధంగా కావాలి అంటే మనం ఎలా చేస్తాము? మనం ఇప్పుడు సపోజ్ జంప్స్ అని ఉంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ స్పేస్ బదులు జంప్స్ అని పెట్టాము. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. ఇక్కడ చూసారా? ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ తర్వాత స్పేస్ ఇదంతా ఒకటి, దాని తర్వాత ఓవర్ ది లేజీ డాగ్ అంతా ఒకటి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? మనకి ఆ ఫోటోషాప్ అతను ఏం చేస్తున్నాడు? స్పేస్ బట్టి కట్ చేస్తాడు. ఓకే. అది ఆయనకున్న అంచనా. ఫోటోకి మధ్యలో స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ మధ్యలో కట్ చేసేయాలి అని. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? నాకు స్పేస్ మీద వద్దన్నా నువ్వు ఏం చేస్తావు అంటే కరెక్ట్గా ఎక్కడైతే ఈ సెంటెన్స్ లో జంప్స్ అని ఉంటుందో ఓకే ఆ జంప్స్ నుంచి కట్ చేయి. అంటే ఆ జంప్స్ ముందంతా ఒక పార్ట్, జంప్స్ తర్వాత అంతా ఒక పార్ట్. జంప్స్ వద్దు మనకి అని చెప్పి మనం చెప్తాం. కాబట్టి ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ అంతా ఒకటి, ఇదంతా ఏంటి? జంప్స్ కి ముందు ఉన్నది. ఓవర్ ది లేజీ డాగ్ అంతా సెకండ్ పార్ట్, ఎందుకు? జంప్స్ తర్వాత ఉంది. ఫైన్. సో సెంటెన్స్ లో స్ప్లిట్ తాలూకు ఫంక్షనాలిటీ అది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ అదే పోనీ మీకు ఇది క్లారిటీ లేదు, ఇంకొకటి చెప్తాను చూడండి. లెట్ ఫ్రూట్స్ ఈక్వల్ టు సపోజ్ నాకు గుర్తున్నాయి అవి ఫ్రూట్స్ కాదు తెలియదు కానీ మొత్తానికి యాపిల్, బనానా, మ్యాంగో అనుకుందాం జస్ట్. ఓకే. ఇక్కడ మనకి ఏం చేసాము? టోటల్ 3 ఫ్రూట్స్ ఉన్నాయి. 3 ఫ్రూట్స్ కూడా జస్ట్ ఇలా ఈ కామా సెపరేటెడ్ ఉన్నాయి. ఓకే. దీన్ని మనం సిఎస్వి ఫార్మాట్ అని కూడా అంటాం. ఇప్పుడు మనకి సిఎస్వి ఫార్మాట్ వద్దు, ఒక్కొక్కటి ఒక్కొక్క వర్డ్ గా కావాలి. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాము? కన్సోల్ డాట్ లాగ్ ఫ్రూట్స్ స్ప్లిట్. ఓకే. మనం ఇందాక ఈ కామా ప్లేస్ లో ఏమి ఇచ్చాము? స్పేస్ ఇచ్చాము. అక్కడ దాని అర్థం ఏంటి? ఈ హోల్ సెంటెన్స్ లో స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం కట్ చేసుకుంటూ పోవాలని చెప్పాం. ఇప్పుడు ఈ స్పేస్ ప్లేస్ లో ఏమి ఇచ్చాము? కామా ఇచ్చాము. సో దీని అర్థం ఏంటి? ఈ హోల్ స్ట్రింగ్ లో ఎక్కడైతే కామా ఉందో ఓకేనా ఆ కామా నుంచి కట్ చేసుకెళ్ళిపోమని చెప్తాం. ఇప్పుడు మనం ఏది సేవ్ చేసాము ఇక చూసారా? యాపిల్ అంతా ఒకటి, బనానా అంతా ఒకటి, మ్యాంగో అంతా ఒకటి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ స్ప్లిట్ కొట్టినప్పుడు యాపిల్ వేరైపోతుంది, బనానా మ్యాంగోయే ఉంటుంది.
దాని తర్వాత ఇంకొకసారి స్ప్లిట్ అవుతుంది. ఎందుకు? బనానాకి మ్యాంగోకి మధ్యలో ఇంకొకసారి కామా ఉంది కదా, కాబట్టి యాపిల్ ఒక పదం అయిపోతుంది. దాని తర్వాత ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ కటింగ్ జరుగుతుంది ఈ కామా బేస్ మీద. అప్పుడు బనానా అంతా ఒకటి అయిపోతుంది. ఇంకా లాస్ట్లో ఏముంది? మ్యాంగోయే కదా. టోటల్ ఆ మ్యాంగో. టోటల్ కామాస్ 2 ఉన్నా సరే వాల్యూస్ 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 వర్డ్స్గా విడిపోతాయి. ఇప్పుడు ఇదంతా బాగుంది. ఓకే, లెట్ ఫ్రూట్స్ యారే. ఓకే, మనం ఇక్కడ ఏం చేసాము? మీకు ఇందాక చెప్పా కదా, మనం ఇందాక మీకు గుర్తుంటే ట్రిమ్ డాట్ 2 అప్పర్ కేసు వాడాం. సేమ్ అలానే ఫ్రూట్స్ని డాట్ స్ప్లిట్ చేస్తున్నాం. సేమ్ ఇది చేశాక ఇప్పుడు ఈ హోల్ యారేని మనం ఈ ఫ్రూట్స్ యారే అన్న పదంకి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఫ్రూట్స్ యారే, ఇది మనం ప్రింట్ చేసాము. ఫ్రూట్స్ స్ప్లిట్ కదా, ఫ్రూట్స్ యారే వచ్చింది, బాగుంది. ఇప్పుడు మనకి అలా కాదన్నా, మనకు ఇప్పుడు ఇవన్నీ 3 పదాలు వచ్చే బాగానే ఉంది, కానీ మనకి ఈ 3 పదాలు మళ్ళీ ఒకటే స్ట్రింగ్ అయిపోవాలి. బట్ స్ట్రింగ్లో ఈ కోమాలు కాకుండా డాషెస్ ఉండాలి అన్నాం అనుకోండి. ఓకే, మనం అది 2 వేస్లో చేయొచ్చు. ఒకటి విడదీయక ముందు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్ విత్ హైఫన్. దీన్ని ఏం చేస్తున్నాము? ఫ్రూట్స్ డాట్ రీప్లేస్ ఆల్. ఎక్కడైతే కోమా ఉందో ఆ కోమాని మనం ఈ డాష్తో రీప్లేస్ చేస్తాం. ఓకే, చూసారా? ఇది ఒక విధానం. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? ఇదంతా కలిపి ఒకటే స్ట్రింగ్గా ఉన్నప్పుడు. బట్ మనకి ఇక్కడ ఫ్రూట్స్ యారే అంటే ఏంటి? ఇదంతా కలిపి ఒక యారే, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పదంగా ఆల్రెడీ విడిపోయింది, మనం చేసేది ఏం లేదు. కాబట్టి జాయిన్ చేయాలి. ఏ బేసిస్ మీద జాయిన్ చేస్తామో? మధ్యలో డాష్ పెట్టి జాయిన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు చూడండి, కన్సోల్ డాట్ ఫ్రూట్స్ యారే విత్, ఇది వద్దు, ఇలా కావాలి, డాట్ జాయిన్ ఇలా. అంటే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ యారే ఏదైతే ఉందో ఆ యారేలో యాపిల్ ఉంటుంది, బనానా ఉంటుంది, మ్యాంగో ఉంటుంది అని మనకు తెలుసు, దానికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది? ఎలిమెంట్కి మధ్యలో ఈ హోల్ స్పేస్ హైఫన్ స్పేస్ పెట్టి నింపుతుంది. ఇప్పుడు మనం ఏం పెడితే ఇక్కడ చూసారా, యాపిల్, బనానా, మ్యాంగో. ఇప్పుడు సపోజ్ అటు ఇటు స్పేస్ వద్దా అన్నాం అనుకోండి, ఓన్లీ హైఫన్ వస్తుంది. చూసారా, యాపిల్, బనానా, మ్యాంగో. ఓకేనా? ఫైన్, ఇది ఒకటే. నెక్స్ట్ ఇంకా మనం చేయాల్సినవి, రిపీట్ ఉంది, ప్యాడ్ స్టార్ట్ ఉంది, దాని తర్వాత ప్యాడ్ ఎండింగ్ అని ఉంది. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి కొంతమంది హహా అని పెడతారు. ఓకే, చాటింగ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా సరే, మామూలుగా మనం ఏదైనా మీమ్ పెట్టినప్పుడు సరే హహా అంటారు. ఓకే, వాళ్ళకి బాగా నవ్వు వచ్చింది అనుకోండి, ఎమోజీలు పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ హహాలే ఒక 10-15 సార్లు పెడతారు. సో ఇప్పుడు కూడా మనం అదే చేద్దాం. హా అని పెట్టి హా. ఓకే, హా అన్న దానికి మీనింగ్ లేదు కదన్నా, ఎందుకన్నా ఎలా పెట్టారంటే నేను చెప్తాను రా బాబు. ఇప్పుడు ఏం చేస్తాము? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిపీటింగ్ హా 10 టైమ్స్. మనం పెట్టిన మీమ్ బాగా నవ్వుతుంది అనుకోండి, ఎమోజీలు పెట్టవచ్చు కదా, పెట్టరు. ఫ్రస్ట్రేషన్ కాదు, జస్ట్ వీడియో కోసమే. హా డాట్ రిపీట్. ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? మనకి 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. చూసారా, 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ రిపీట్ అయింది. 10 టైమ్స్ మేము లెక్కెట్టుకోలేమన్నా కష్టంగా ఉంది అంటే ఏం లేదు, 2 టైమ్స్ చేద్దాం, ఏముంది? చూసారా, హహా. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ వేరియబుల్లో ఏముందో అది వెంటనే 2 టైమ్స్ రిపీట్ అయ్యి ఒక ప్రాపర్ స్ట్రింగ్గా మనకి అసైన్ అవుతుంది. ఓకే, 2 టైమ్స్ పెడదాం ఇక్కడ. రిపీటింగ్ హా 2 టైమ్స్. హా 2 టైమ్స్ రిపీట్ చేస్తే ఏమైంది? హహా అయింది. ఓకే, సో ఇది. నెక్స్ట్, లెట్ నెంబర్ ఈక్వల్ టు సపోజ్ 0 0 0 0 4 5 6 7 8 9 10. సో టోటల్ ఈ ఫోన్ నెంబర్ ఎవరికి ఉండదు కాబట్టి నేను ఇది వాడుతున్నా. సో ఇది మనకి ఫోన్ నెంబర్ అనుకుందాం. ఓకే, మనకు ఇప్పుడు కంట్రీ స్పెసిఫిక్ కోడ్స్ ఉంటాయి. ఫైన్, ఇప్పుడు మనం ఏం చేస్తాము? వచ్చిన ప్రతి నెంబర్కి ముందున 91 తగిలిస్తాం. ఓకే, 91 ఏంటి? మన ఇండియా కోడ్. ఓకేనా? కాబట్టి మనకు అది ఎలా అవ్వాలి? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, దాన్ని మనం ప్యాడింగ్ అంటాం. ఓకే, ప్యాడింగ్ మనం ఫ్రంట్లో చేయొచ్చు, ఎండింగ్లోనే చేయొచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్లో చేద్దాం. ఓకే, ప్యాడింగ్ నెంబర్ విత్ 91 ఎట్ ఫ్రంట్.
నెంబర్ డాట్ ప్యాడ్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మనకి వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అంటే 10 ఉంటుంది. ఇప్పుడు కంట్రీ కోడ్ యాడ్ చేస్తే మొత్తం ఎన్ని నెంబర్స్ అవుతాయి, టోటల్ 12 డిజిట్స్ అవుతాయి కదా. కాబట్టి టోటల్ లెంత్ 12. ఏం రావాలి, ఫస్ట్లో 91 రావాలి. ఇప్పుడు మనం ప్రింట్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా 91 అన్నది స్టార్టింగ్లో యాడ్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత ఈ 10 నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 12 కాకుండా మనం 15 పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ఈ 91 యాడ్ అవుతుంది. ఇక్కడ ఎందుకన్నా మరి 91 రాలేదు, ఓన్లీ 9 వచ్చిందంటే మనం ఫస్ట్ ఆల్రెడీ 10 ఇచ్చాము. టోటల్ స్ట్రింగ్ 15 క్యారెక్టర్స్ ఉండాలంటున్నాము, దాంట్లో ఆల్రెడీ మనమే 10 ఇచ్చాము. సో ఇంక మిగిలిన 5 క్యారెక్టర్సే కదా ఉన్నాయి. ఇప్పుడు ఆ 5 క్యారెక్టర్స్ని ఈ 91తో నింపుతుంది ఇది. ఓకే ఫైన్. ఇప్పుడు ప్యాడ్ స్టార్ట్ పెట్టాం కాబట్టి 91 అన్నది ఫస్ట్లో వచ్చింది. అదే మనకి లాస్ట్లో కావాలంటే మనం ఏం చేస్తాము, ఇప్పుడు కొన్ని ఫోన్ నెంబర్స్ ఉంటాయి సినిమాల్లోనే, వాళ్ళు ఏంటి ఫస్ట్ 5 డిజిట్లు చెప్తారు, దాని తర్వాత 5 డిజిట్లు మ్యూట్ చేసేస్తారు. ఓకేనా, ఇక్కడ మనం కూడా అదే చేద్దాం. జస్ట్ 5 క్యారెక్టర్స్ పెడదాం, టోటల్ 4 ఉన్నాయి, 0. ఇప్పుడు మనకి ఈ నెంబర్ అన్నది ప్యాడ్ ఎండింగ్లో కదా కావాలి మనకి, ఎండ్. టోటల్ ఫోన్ నెంబర్ అంటే టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, 10 క్యారెక్టర్స్ ఉండాలి. 10 లాస్ట్ 5 డిజిట్స్ మనం ఏం చేస్తామంటే వైతో పెట్టేస్తాం. సో ఇక్కడ చూసారా ఫస్ట్ 5 నెంబర్స్ సినిమాలో చెప్పినట్టు ఆల్రెడీ 5 నెంబర్స్ క్లియర్గానే ఉన్నాయి. ఓకే, లాస్ట్ 5 నెంబర్స్ వాళ్ళు మ్యూట్ చేసేస్తారు కదా అలాగో సినిమాల్లో, మనం కూడా అదే చేసాం. ఇక్కడ ఏంటి, నెంబరు టోటల్ 10 క్యారెక్టర్స్ ఉండాలి, కానీ నేను నీకు 5 వేస్తాను, ఆ మిగిలిన 5 ఎండింగ్లో వైతో నువ్వు నింపేయి అని మనం చెప్తున్నాం. ఇక్కడ వై ఇవ్వక్కర్లేదు, జెడ్ ఇవ్వచ్చు, ఏ ఇవ్వచ్చు, బి ఇవ్వచ్చు, ఎక్స్ ఇవ్వచ్చు, సి ఇవ్వచ్చు, బి ఇవ్వచ్చు, ఏదైనా సరే ఇవ్వచ్చు అబ్బా. ఓకే, ఇప్పుడు సపోజ్ స్పేస్ ఇచ్చామనుకోండి, చూద్దాం. స్పేస్ ఇచ్చినా సరే మనకు కనిపించదు, అందుకే నేను స్పేస్ ఇవ్వలేదు. ఓకే ఫైన్. సో ఇప్పుడు జెడ్ అని ఇచ్చాము, సేవ్ చేద్దాము. సో ఇక్కడతో స్ట్రింగ్ ఆపరేషన్స్ నేను చెప్పేశాను. ఓకే, మీకు ఒక 50 క్వశ్చన్స్ ఇస్తాను. ఇప్పుడు ఆ 50 క్వశ్చన్స్ ఏంటి అంటే, సో ఇదే అనమాట టోటల్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బేస్ చేసుకొని ఒక 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను ఇస్తున్నాను మీకు. ఓకే, సో దీంట్లో 10 ఈజీ ఉంటాయి, 15 మీడియం డిఫికల్టీ ఉంటుంది, 25 డిఫికల్ట్గా ఉంటుంది. ఒక ఆర్డర్లో వెళ్ళండి, ఆర్డర్లో వెళ్ళి మీరు ఇవన్నీ చూసుకోండి. ఓకే, మొత్తం అన్నీ సాల్వ్ చేయండి కంపల్సరీగా. కొన్ని సాల్వ్ చేసి కొన్ని వదిలేకండి, ఎందుకంటే మీకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలని గుర్తుంచుకోండి. మనం డిఎస్సి చేసిన దాంట్లో 40% కంపల్సరీగా ఈ స్ట్రింగ్స్ అనేవి వాడతాం. ఓకే, అంత ఇంపార్టెంట్ స్ట్రింగ్స్, అందువల్ల నేను ఫస్ట్ వీడియోలో స్ట్రింగ్స్ కోసం చెప్పాను. సో వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే మీకు అయితే ఈ కాన్సెప్ట్ అర్థం అయ్యి ఉండాలి, లేకపోతే ఇంకొద్ది నేర్చుకుందాం అని చెప్పి అడిగి ఉండాలి. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది కంపల్సరీగా. ఇప్పటి నుంచి కమింగ్ 10-15 వీడియోస్ మొత్తం అంతా ఈ డిఎస్ఏ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్లేలిస్ట్ అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇవి, కాబట్టి వచ్చిన ప్రతి వీడియో నేర్చుకోండి అండ్ వచ్చే వీక్ కలుద్దాం.